హలో అందరికీ. మై నేమ్ ఈస్ సందీప్. మొత్తానికైతే మన ఛానల్‌లో ఇది సెకండ్ వీడియో అనమాట పైథాన్ సీరీస్ మీద. సో, ఈ సీరీస్‌లో నేనేం కవర్ చేస్తానంటే, వాట్ ఈస్ ప్రోగ్రామింగ్, ప్రింట్ ఫంక్షన్ అంటే ఏంటి, అండ్ పైథాన్‌లో కామెంట్స్ అంటే ఏంటి, పైథాన్ క్యారెక్టర్ సెట్ అనేవి డిస్కస్ చేస్తాను. సో, ముందు వీడియోలో అయితే నేను వీఎస్ కోడ్ అండ్ పైథాన్ ఇన్‌స్టాలేషన్ చెప్తా. ఒకవేళ మీ ల్యాప్‌టాప్‌లో గనక అవి ఇన్‌స్టాల్ అయ్యి లేకపోతే, వెళ్ళి ఆ వీడియో చూసి ఈ వీడియోకొచ్చేయండి. ఒకవేళ మీ ల్యాప్‌టాప్‌లో గనక అవి ఇన్‌స్టాల్ అయ్యి ఉంటే డైరెక్ట్ మీరు ఈ వీడియోతో కంటిన్యూ అయిపోండి. అండ్ ఎవరి దగ్గరైతే ల్యాప్‌టాప్స్ లేవో మీ దగ్గర మొబైల్స్ ఉన్నా చాలు. ఇప్పటి నుంచి చెప్తా కదా! ఇప్పుడు నేను చెప్పేవన్నీ, నేను చెప్పిన ప్రతి టాపిక్ మీరు పెన్ అండ్ పేపర్ పెట్టి నోట్స్ మీద రాసుకుంటూ అండ్ నేను ఇచ్చిన ప్రాక్టీస్ క్వెషన్స్ చేస్తే మొత్తం ఈ టాపిక్స్ అన్నీ అయ్యేసరికి మీకు పైథాన్ అనేది వచ్చేస్తది. పక్కా వస్తది. ఓకేనా? సో, ఫస్ట్ అయితే మీరెళ్ళిపోయి ఒక పెన్ అండ్ పేపర్ తెచ్చుకోండి. నోట్స్ రాసుకోండి. నేను చెప్పే ప్రతీదీ నోట్స్ రాసుకోండి. సరేనా? ఇప్పుడైతే మనము వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో డిస్కస్ చేస్తాను. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే సింపుల్‌గా మనకి హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఆ భాషలు ఎలా ఉన్నాయో మనం వాడుకోవడానికి, అలాగే మనం ల్యాప్‌టాప్‌తో ఇంటరాక్ట్ అవ్వి కొన్ని కొన్ని పనులు చేపించుకోవడానికి దానికి ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇస్తామనమాట. సో, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి మనం ఆ కోడింగ్ లాంగ్వేజ్ దాని ద్వారా ఇస్తాము. ఇప్పుడు సింపుల్‌గా మన తెలుగు స్టేట్స్‌లో కమ్యూనికేట్ చేసుకోవాలనుకోండి. ఒక ఇద్దరు మనుషులు కమ్యూనికేట్ చేసుకోవాలంటే వాళ్ళు తెలుగులో మాట్లాడతారు. సో, తెలుగులో మాట్లాడుకోవడం వల్ల ఏమైతది? ఈ పర్సన్ మాట్లాడింది ఈ పర్సన్‌కి అర్థమవుతది. వేరే పర్సన్ మాట్లాడింది ఈ పర్సన్‌కి అర్థమవుతది. సో, అట్లానే మన ల్యాప్‌టాప్‌తో కమ్యూనికేట్ అవ్వడానికి కూడా ఒక కామన్ లాంగ్వేజ్ ఉండాలి కదా! దానికి హిందీ, ఇంగ్లీష్ అనేవి తెలియదు. సో, దానికి తెలిసినవి ఏంటంటే ఈ కోడింగ్ లాంగ్వేజెస్ ఏంటి సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్ ఇవే తెలుసు. సో, అందుకే మనం దాంతో ఇంటరాక్ట్ అవ్వి మనకు కావాల్సిన టాస్క్ చేపించుకోవడానికి మనం ఈ కోడింగ్ లాంగ్వేజ్ అని వాడతాం. అర్థమైంది కదా! ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో అర్థమైంది కదా! మనకు కావాల్సిన టాస్క్స్ చేపించుకోవడానికి మన కంప్యూటర్‌కి టాస్క్ ఇస్తాం అనమాట. ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాం. సో, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి మనం దానికి తెలుగులో గాని నువ్వు ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అంటే దానికి అర్థం కాదు ఫస్ట్. సో, మనం దానికి అర్థమయ్యే భాషలో దాన్ని చెప్తామనమాట. ఆ భాషలే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సరేనా? నెక్స్ట్ ఇప్పుడు ప్రింట్ ఫంక్షన్ అంటే ఏంటో చెప్తా. ఇప్పుడు నేను ఒక వీఎస్ కోడ్ ఓపెన్ చేసి సింపుల్‌గా ఒక లైన్ ఆఫ్ కోడ్ రాస్తా. మీరు ఫస్ట్ భయపడకండి. అది రాసిన వెంటనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? భయపడకండి. సరేనా? సో, ఫస్ట్ అయితే ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఆహ్, ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి డెస్క్‌టాప్ మీద. అది క్రియేట్ చేశాక దీన్ని వీఎస్ కోడ్‌లో ఓపెన్ చేయండి. వీఎస్ కోడ్‌లో ఓపెన్ చేయడానికి ఇక్కడ కమాండ్ అని టైప్ చేసి ఎంటర్ చేశాక మనకు కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతది. ఆ కమాండ్ ప్రాంప్ట్‌లోకెళ్ళి కోడ్ స్పేస్ డాట్ ఎంటర్ చేస్తే మీకు వీఎస్ కోడ్‌లో మనం ఫస్ట్ ప్రోగ్రామ్ అయ్యో! ఒక్క నిమిషము. సరే ఇక్కడ నేను స్పెల్లింగ్ మిస్టేక్ చేశా. ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది పి అనేది మిస్ అయింది. సో, ఇక్కడైతే మనం ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేసుకోండి. పైథాన్ ఫైల్. ఏమని క్రియేట్ చేసుకుందాము? hello.py ఎంటర్ చేస్తే మనకు పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోండి. మీరు పైథాన్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ హలో అని ఇచ్చా కదా! అక్కడ మీరు ఏ పేరైనా ఇవ్వచ్చు. ఆఖరికి మీ పేరైనా కూడా ఇవ్వచ్చు. మీ పేరేంటి? ఆఖరికి a.py, b.py, c.py అని కూడా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ డాట్ పీవై అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. అదెందుకంటే అది పైథాన్ ఫైల్‌కి ఎక్స్‌టెన్షన్. మనకిప్పుడు పీడీఎఫ్ ఫైల్స్, జేపీజీ, డాట్ పీడీఎఫ్ ఇలా ఉన్నాయో, సో, ఈ ఫైల్ అనేది పైథాన్ అని తెలియడానికి మనకి డాట్ పీవై అనేది వాడతామనమాట. అర్థమైంది కదా! డాట్ పీవై ఎందుకు పెట్టామో అర్థమైంది కదా! డాట్ పీవై అనేది పైథాన్ ఫైల్ యొక్క ఎక్స్‌టెన్షన్ అనమాట. ఓకేనా? ఫస్ట్ ఒక లైన్ ఆఫ్ కోడ్ రాస్తా. భయపడకండి. చూడండి. ప్రింట్ హలో వరల్డ్. సో, ఇప్పుడైతే రన్ చేస్తాను. ఒకసారి అవుట్‌పుట్ చూడండి. చూసారా? మనం ఇక్కడ ఏదైతే రాసామో సేమ్ అదే ప్రింట్ అయింది ఇక్కడ. ఇదేంటంటే మనము ఇప్పుడు ఇక్కడ కోడ్ బేస్‌లో మనం ఏమైనా రాసి అది మనకు అవుట్‌పుట్‌లో కనపడాలంటే మనం పైథాన్‌లో ప్రింట్ ఫంక్షన్ అనేది వాడతామనమాట. ఈ ప్రింట్ అనేది ఇదొక ఫంక్షన్. ఇది ఏం చేస్తదంటే మనం ఇక్కడ పారాంథసిస్‌లో ఏదైతే రాసామో అది మనకి కోడ్ బేస్‌లో ప్రింట్ అవుతది. సో, ఇదే మీ ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్. అర్థమైందా? ఇంతే సింపుల్‌గా ఉంటది ఇట్లా. ఓకేనా? ఈ ప్రింట్ అనేది ఫంక్షన్. మళ్ళీ చెప్తున్నా. ప్రింట్ అనేది ఫంక్షన్ అనమాట. పైథాన్‌లో ఈ ప్రింట్ ఫంక్షన్ అయితే ఏం చేస్తదంటే, మనం ఈ పారాంథసిస్‌లో ఏదైతే రాస్తామో అది తీసుకొచ్చి కింద ప్రింట్ చేస్తదనమాట. ఓకేనా?
ఇక్కడ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీ పేరైనా రాసుకోండి. ఇక్కడ నా పేరు సందీప్ కాబట్టి నేను సందీప్ అని రాసుకుంటున్నా. మళ్ళీ రాసి మళ్ళీ రన్ చేస్తాను. చూసారా? ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ డబుల్ కోట్సే కాదు, సింగిల్ కోట్స్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు ఇది రన్ చేస్తా, చూడండి రన్ అయిందా? అర్థమైంది కదా? నెక్స్ట్ ఒకవేళ మీరు ఇక్కడ మిస్ అయింది అనుకోండి, ఇది రన్ చేస్తే చూడండి, మిస్ అయితే మీకు ఎర్రర్ వస్తుంది, రన్ కాదు. ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే మీద ఖచ్చితంగా ఇక్కడ మీరు తీసేసినా సరే మీకు ఇది రన్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చిందా? మీరు ఎక్కడైతే డబుల్ కోడ్ కానీ సింగిల్ కోడ్ కానీ ఓపెన్ చేస్తారో అక్కడ దాన్ని క్లోజ్ చేయాలి పక్క. అర్థమైంది కదా? ఇది ఓన్లీ ఈ డబుల్ కోట్ అనేవి ఎప్పుడు పెడతామంటే మనం ఏమైనా స్ట్రింగ్స్ రాస్తున్నప్పుడు పెడతాం అంటారు. అసలు స్ట్రింగ్స్ అంటే ఏంటి అనేది నేను చెప్తా, మన నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మనం వర్డ్స్ ప్రింట్ ఫంక్షన్లో మనం ఎప్పుడైతే వర్డ్స్ రాస్తామో సో ఆ వర్డ్స్ అనేవి డబుల్ కోట్స్ లేదా సింగిల్ కోట్స్ మధ్యలో పెట్టాలి. అర్థమైందా? ఒకవేళ మీకు సపోజ్ ఇక్కడ ఇది క్లియర్ చేస్తా, ఇక్కడ మీకు నెంబర్ ప్రింట్ అవ్వాలంటే సేమ్ ప్రింట్ పారాంథసిస్ ఓపెన్ చేసి మీకు ఏ నెంబర్ అయితే కావాలో ఆ నెంబర్ డైరెక్ట్ ఇచ్చేయండి, అంతే. అర్థమైందా? డైరెక్ట్ ఇచ్చేయండి. 12 ప్రింట్ అవుతుంది చూడండి, ఇది నెంబర్. వెయిట్ ఒకసారి చూసారా? అర్థమైందా? మన నెంబర్ ప్రింట్ చేయాలంటే డైరెక్ట్గా మీకు అక్కడ ఏదైతే నెంబర్ కావాలో ఆ నెంబర్ ఇచ్చేయండి. ఒకవేళ మీకు ఒక వర్డ్ కానీ లెటర్ కానీ ఏమైనా కావాలితే ప్రింట్ ఏదైనా లెటర్ కావాలి మీకు, సో డబుల్ కోట్స్ ఓపెన్ చేసి డబుల్ కోట్స్ మధ్య మీకు ఏదైతే లెటర్ కావాలో ఆ లెటర్ రాయండి. ఓకేనా? అర్థమైంది కదా? ప్రింట్ ఫంక్షన్ అర్థమైంది కదా? ఎర్రర్స్ ఎక్కడెక్కడ చేస్తారో అర్థమైంది కదా? నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఇది మొత్తం మళ్ళీ క్లియర్ చేస్తా. క్లియర్ చేసి ఇక్కడ నేను సందీప్ మోపురి అని రాస్తా, చూడండి. రన్ చేస్తే రెండు వేరు లైన్లో ప్రింట్ అయినాయి. ఇప్పుడు మీకు ఇది ఒక లైన్లో కావాలంటే ఏం చేయాలంటే ఇది తీసేయండి, ఇది తీసేసి ఇక్కడ కోమా పెట్టి మీకు ఇక్కడ ఏదైతే కావాలో అది రాయండి. ఇక్కడ డబుల్ కోట్ అయినా పెట్టచ్చు, సింగిల్ కోట్ అయినా పెట్టచ్చు. ఇక్కడ మోపురి అని పెడుతున్నా, ఇనిషియల్. మళ్ళీ రన్ చేస్తున్నా, చూసారా? అర్థమైంది కదా? ఒక లైన్లో రావాలంటే ఏం చేయాలో. ఇప్పుడు మనం ఏమేమి కవర్ చేసాము, ప్రింట్ ఫంక్షన్ కవర్ చేసాం. ఇప్పుడు ఏంటి, కామెంట్స్ అంటే ఏంటో చెప్తా. అసలు జనరల్గా మనము కామెంట్స్ అనేవి ఎందుకు వాడతాం చెప్తా చూడండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సపోజ్ మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు, మీరు పైథాన్ అన్ని చేసుకోవడానికి పెద్ద ప్రాజెక్ట్ చేస్తారు కదా, మీరు పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో పెద్ద ప్రాజెక్ట్ అనేది ఇలా 1 గంట 2 గంటలు కూర్చుంటే అయిపోదు. మీరు కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఒక నెలలు చేయొచ్చు. అసలు ఒక 3 రోజులు పడుతుంది, కొన్ని వాటికి అయితే ఒక వారం పడుతుంది, కొన్ని వాటికి నెలలు పట్టొచ్చు. సో మీరు ఒక నెల పట్టే ప్రాజెక్ట్ చేస్తున్నారు అనుకోండి, మీరు 1 వీక్ అయ్యాక 1 వీక్ బ్యాక్ ఏం కోడ్ రాశారో, అక్కడ ఏమేమి ఫంక్షన్స్ రాశారో, మళ్ళీ ఫంక్షన్స్ అంటే కూడా భయపడకండి. ఫంక్షన్స్ అంటే కూడా నేను చెప్తాను, మనకు ముందు వస్తాయి. నేను చెప్పేది థీమ్ అర్థం చేసుకోండి, కామెంట్స్ అంటే ఏంటో. అసలు మీరు అక్కడ ఏ ఫంక్షన్ రాశారు, మీరు అసలు ఆ కోడ్ ఎందుకు రాశారు అనేది మీకు గుర్తుండకపోవచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోవడానికి మీరు అక్కడ ఏదైతే టాస్క్ చేశారో ఆ టాస్క్ అనేది కామెంట్లో రాస్తారనమాట. సో మీరు ఆ కామెంట్స్లో ఏదైతే రాస్తారో మనకి పైథాన్లో ఇంటర్ప్రిటర్ అనేవి ఉంటుంది. పైథాన్ అనేది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. ఆ ఇంటర్ప్రిటర్ అనేది దాన్ని రన్ చేయదు. ఇంటర్ప్రిటర్ అంటే అసలు ఫస్ట్ మీకు ఇక్కడే చెప్పాలి, కానీ మీకు ఇక్కడే చెప్తే అది కొద్దిగా అర్థం కాదు, టాపిక్ అర్థం కాదని చెప్పి నేను తర్వాత ఒక కొన్ని డేస్ అయ్యాక చెప్తాను ఇంటర్ప్రిటర్ అంటే ఏంటంటే. ఓకేనా? సో ఇంటర్ప్రిటర్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటర్ప్రిటర్ అంటే ఏం చేస్తుంది అంటే సింపుల్గా పైథాన్ కోడ్ రన్ చేస్తుంది. అర్థమైందా? పైథాన్ కోడ్ లైన్ బై లైన్ రన్ చేసి మనకేమో ఎర్రర్స్ ఉంటే మనకి ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఎర్రర్ ఉంది, రెక్టిఫై చేయని చెప్తుంది. ఓకేనా? సో మనము కామెంట్స్ రాస్తాం కదా, మనం ఆ కామెంట్స్ అనేది ఆ ఇంటర్ప్రిటర్ అనేది ఎగ్జిక్యూట్ చేయదన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ ఇది తీసేయండి, ప్రింట్
ఉమ్, ఇప్పుడు నేను కామెంట్లో పెడుతున్నా చూడండి. మనం పైథాన్లో కామెంట్స్ పెట్టాలంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి స్టార్టింగ్కి వచ్చేసి హ్యాష్ ట్యాగ్ చూడండి. ఇప్పుడు ఇది రన్ అవ్వచ్చు చూడండి. క్లియర్ చేస్తున్నా, రన్ చేస్తున్నా. చూసారా, ఇక్కడ ఇది రన్ అవ్వలేదు అంటే ఇంటర్ప్రిటర్ అనేది దాన్ని రన్ చేయలేదు, ఎందుకంటే ఇది కామెంట్లో పెట్టాను నేను. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ ఇక్కడ బేసిక్కే. ఇప్పుడు నేను ఏం చేసా, ఇక్కడ నా పేరు ప్రింట్ చేసుకున్నా కదా. నేను మీకు ఏం చెప్పాను, మనం జనరల్ కామెంట్స్ అనేవి ఎందుకు వాడతామంటే మనం అక్కడ అసలు లైన్ ఆఫ్ కోడ్ ఎందుకు రాసాము అనేది ఒక రివ్యూ చేసుకునేటప్పుడు మనకు అర్థం కావడానికి అక్కడ కామెంట్స్లో మనం అక్కడ ఏం చేసాం అనేది రాస్తాం అనమాట. సో ఇక్కడ కూడా రాస్తున్నా. నేను ఇక్కడ ఏం చేసా, హియర్ ఐ ప్రింటెడ్ మై నేమ్. ఓకేనా, రన్ చేస్తా చూడండి. చూసారా, మనకు అవుట్పుట్ అనేది కరెక్ట్గా వచ్చేసింది అసలు. అర్థమైందా? ఇక్కడ ఇది అసలు ఎగ్జిక్యూట్ అవ్వలే, ఇంటర్ప్రిటర్ దాన్ని పట్టించుకోలేదు. సపోజ్ ఇక్కడ కామెంట్ తీసేయండి, ఇక్కడ హ్యాష్ ట్యాగ్ తీసేస్తున్నా. ఇప్పుడు చూడండి ఎర్రర్ వస్తుంది. చూసారా, అసలు ఎర్రర్ వచ్చింది. ఓకేనా, ఇది సింగిల్ లైన్ కామెంట్స్. ఇప్పుడు డబుల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్ అంటే ఎట్లా పెట్టాలో చెప్తా చూడండి. మల్టీ లైన్ కామెంట్స్ పెట్టాలంటే 3 times డబల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ ఓపెన్ చేయాలి. నేను డబుల్ కోట్స్ ఓపెన్ చేస్తున్నా. ఓకేనా, త్రీ డబుల్ కోట్స్ మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేయాలి కదా, నేను మళ్ళీ క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ మీరు ఏదైతే రాస్తారో, ఐ ఆమ్ రైటింగ్ మల్టీ లైన్ కామెంట్స్. సో ఇక్కడ నేను రాసే కదా, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు చూడండి. క్లియర్ చేస్తున్న టెర్మినల్ నేను. చూసారా, అసలు ఇది ఎగ్జిక్యూట్ అవ్వలే. సపోజ్ ఇక్కడ ఇది తీసేస్తా చూడండి, ఇప్పుడైతే ఎర్రర్ వచ్చింది. చూసారా, సో ఇది అనేది పైథాన్లో డబుల్ లైన్ కామెంట్స్ ఎలా పెడతాము, సింగిల్ కోట్ అయినా ఓపెన్ చేయొచ్చు, డబుల్ కోట్ అయినా ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసి మళ్ళీ వాటిని క్లోజ్ చేసేయండి. ఇది మల్టీ లైన్ కామెంట్స్, ఇది సింగిల్ లైన్ కామెంట్స్. అర్థమైంది? కామెంట్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఓకేనా, ఇప్పుడు పైథాన్లో క్యారెక్టర్ సెట్ అంటే ఏంటో చెప్తా. పైథాన్ క్యారెక్టర్ సెట్ అంటే చెప్తా. పైథాన్ క్యారెక్టర్ సెట్, సింపుల్గా క్యారెక్టర్ సెట్ అంటే ఏంటంటే మనకి తెలుగులో ఇలు ఉన్నాయా, మనం మనం భాష నేర్చుకోవడానికి, మనం వర్డ్స్ ఫామ్ చేయడానికి. సేమ్ అట్లానే ఇంగ్లీష్లో ఏబిసిడీలు ఉంటాయి. సేమ్ అట్లా మనం పైథాన్లో కూడా మనం ఏ పెడితే అవి వాడలేం, అవి వాడి కోడ్ రాయలేం. ఇప్పుడు ఇలు వాడి మనం పైథాన్లో కోడ్ రాయలేం. సో పైథాన్లో మనకి ఏమేమి వాడి కోడ్ రాయొచ్చు అంటే క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్, నెక్స్ట్ స్మాల్ ఏ టు స్మాల్ జెడ్. ఓకేనా, దాని తర్వాత డిజిట్స్ 0 to 9. దాని తర్వాత అన్ని స్పెషల్ క్యారెక్టర్స్ వాడచ్చు, ఇవన్నీ వాడచ్చు. ఇవన్నీ వాడి పైథాన్లో కోడ్ రాయొచ్చు. అంటే ఇవే కాదు, ఇక్కడ కీబోర్డ్ మీద నీకు ఏమైతే కనిపిస్తున్నాయో స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ వాడచ్చు. ఓకేనా, క్యారెక్టర్ సెట్ అంటే ఏంటంటే మనకి తెలుగు నేర్చుకోవడానికి లేదా లెటర్స్ ఫామ్ చేయడానికి, వర్డ్స్ ఫామ్ చేయడానికి మనకి ఇలా ఎలా ఉన్నాయో తెలుగులో, అలాగే పైథాన్లో కోడ్ రాయడానికి మనకు కొన్ని లెటర్స్ ఉంటాయి. సో ఆ లెటర్స్ ఇవి అనమాట. ఆ లెటర్స్ని మనం క్యారెక్టర్స్ అంటాం. అర్థమైంది? పైథాన్ క్యారెక్టర్ సెట్ అంటే ఏంటో. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇవాళ అయితే మనం ఏమేమి డిస్కస్ చేసాము, వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అసలు దాని ప్రింట్ ఫంక్షన్, కామెంట్స్, పైథాన్ క్యారెక్టర్ సెట్ అనేది డిస్కస్ చేశాను. సో మనం నెక్స్ట్ వీడియోలో వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేస్తా. ముందే చెప్తున్నా, మీరు నా రీల్స్లో షార్ట్ ఫామ్ కంటెంట్ పెడుతుంటారు కదా, అవి చూసి దాని తర్వాత ఈ వీడియోస్ చూసి వదిలేస్తే మీకు పైథాన్ అనేది రాదంటే అంత మాస్టర్ అవ్వలేరు. మీరు ఎప్పుడు మాస్టర్ అవుతారంటే, నేను ఇది చెప్పాక నేను కింద మన డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తా. ఆ లింక్లో రోజు క్వశ్చన్స్ పోస్ట్ చేస్తా. సో అవి చేయండి.
ఓకేనా? రోజు చేయండి. ఎంతసేపు రోజు ఇది ఎంతసేపు ఉంటది? ఒక 10 నిమిషాలు ఉంటదా? అది అయ్యాక మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఒక 10 నిమిషాలు. ప్రాక్టీస్ మహా అయితే ఎంత అరగంట ప్రాక్టీస్ చేయండి. సో, ఇలా చేస్తే మీకు పక్కా ఇది ఎండ్ అయ్యేసరికి మీకు పైథాన్ అనేది వచ్చేస్తది. ఓకేనా? ఈజీగా వచ్చేస్తది. ముందే చెప్తున్నా. మీరు ప్రాక్టీస్ చేయండి. మీ కోడింగ్ అనేది సరిగ్గా రాదు. రోజు కన్సిస్టెంట్‌గా ప్రాక్టీస్ చేయండి. సో, అయిపోయింది ఇవాళైతే. హ్మ్. మీకు నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! ప్లీజ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒకవేళ నేను చెప్పింది మీకు బాగా అర్థమవుతుందని మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. అండ్ మన కింద డిస్క్రిప్షన్‌లో మన ఇన్‌స్టాగ్రామ్ బయో లింక్ మన ఇన్‌స్టా లింక్ కూడా ఇస్తున్నా. సో, ఇన్‌స్టా‌లో నేనేం చెప్తా అంటే పైథాన్ టిప్స్ అనేవి చెప్తాను. వెళ్ళి వెళ్ళి ఫాలో చేసేయండి. అంటే కోర్స్ వచ్చేసి ఒకటే కాదు. సో, మీలో ఎవరైతే ఇప్పుడే ఇంటర్ అయ్యి బీటెక్ వెళ్తున్నారో అసలు మీకు ఏం చేయాలో తెలియదు. కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి? అసలు అవేం తెలియదు. అవన్నీ కూడా చెప్తా. అవన్నీ ఇన్‌స్టా రీల్స్‌లో నేను డిస్కస్ చేస్తాను. సో, మన ఇన్‌స్టా అకౌంట్ కూడా ఫాలో చేసి పెట్టేసుకోండి. అట్ ది సేమ్ టైమ్ మన యూట్యూబ్ ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మళ్ళా తర్వాత వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.